Hi guys, how are you all? Hope you all are doing well. Today I'm back with another video that is my grandma's age old recipe mutton paya. Mutton paya is very beneficial to keep your skin younger and your gut healthy and your bones stronger. We all need to have in our day to day life. ముందుగా మనం ఒక బౌల్లో మటన్ పాయను తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం టర్మరిక్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఈ మటన్ పాయాలోకి కంపేర్డ్ టు అదర్ స్పైసెస్ ఈ పెప్పర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ రా స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యే లోపల నేను టొమాటోస్ని స్మాల్ పీసెస్గా చాప్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటోస్ని కూడా ఈ ఆనియన్స్ మిక్చర్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ టమాటో ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత పైన టర్మరిక్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టర్మరిక్ అనేది ముందర వేస్తే అది మొత్తం కింద కుక్కర్కి స్టిక్ అయిపోయి మాడిపోతుంది. ఆనియన్స్ టొమాటో అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ పాయ దీంట్లో వేసుకొని దాంతోపాటు కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, దీన్ని నట్మగ్ అంటారు. నట్మగ్ అంటే జాజికాయ. ఇది యాక్చువల్గా వేయడం వల్ల ఏమవుతుందంటే మటన్ బోన్స్ అనేవి టెండర్గా అంటే సాఫ్ట్గా అవుతుంది. మనకి తినడానికి కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఈ మటన్లోకి ఈ జాజికాయ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ మీట్ అనేది తొందరగా కుక్ అవుతుంది. ప్యారలల్లీ నేను వేరే బర్నర్ మీద ఈ వాటర్ అయితే బాయిల్కి పెట్టుకున్నాను. వన్స్ ఈ మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వేడి నీళ్ళు ఇక ఈ గ్రేవీలో పోసి కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని మనము లిడ్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. వన్స్ ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత 5 విజిల్స్ అనేది హై ఫ్లేమ్లో, 5 విజిల్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఈవెన్ మటన్ యొక్క బోన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఆ మటన్ కుక్ అయ్యే లోపల నేనైతే ఈ కొరియాండర్ని ఫైన్గా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. వన్స్ ఆ 10 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ వదిలేసి ఆ ప్రెషర్ కుక్కర్ అనేది డీప్రెషరైజ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మటన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఈవెన్ ఆ బోన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో మనము ముందర చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ అండ్ గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన యమ్మీ మటన్ పాయ రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.